బాబాయ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు. సార్ ఏం చేస్తారు సార్? మేము టాటా మ్యాజిక్ డ్రైవర్. టాటా మ్యాజిక్. సార్ ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుతం మీ యొక్క ఆటో మ్యాజిక్ అన్నింటిలో ఉన్నటువంటి వ్యవహారాల్లో మీ యొక్క ఆటో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆటో పరిస్థితులు అంతంత మాత్రమే మాకు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏదో ఇలా ఉంది అప్పుడు అలా ఉంది అని ఏం లేదు. ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి, గత 20 ఏళ్ళ నుంచి కూడా ఇంతే పరిస్థితులు. జీవనం సాగుతుంది అంతే. ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా జీవనం సాగుతుంది. సార్ ఆటో అనుకోండి, డైలీ ఏమన్నా ప్యాసింజర్ ఆ టైప్లో ఈ మ్యాజిక్ అనే పాటికి కిరాయి పడితేనే కానీ మీకు రూపాయి వచ్చి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉంది సార్ జీవన విధానం? కాస్త అంతరాయంగా ఏర్పడింది అంటారా? అంతే, ఏం లేదు. నెలకు ఒక 15,000 రూపాయలు తోలితే కనుక జీవన విధానం సాగుతుంది. లేదంటే మళ్ళీ అప్పు చేయడం, మళ్ళీ వచ్చే నెల గురించి తోలుకోవడం, చూసుకోవడం, ఆలోచించుకోవడం గురించి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాహన మిత్ర అని చెప్పి ఏటా 10,000 వేసేవాడు. మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన మిత్ర అలాంటి ఏమైనా స్కీమ్స్ ఏమైనా పెట్టారా? లేదంటే మీ యొక్క డ్రైవర్ల యొక్క పరిస్థితులు ఏమైనా మార్పులు చెందాయి అంటారా? 10,000 వేశారు. దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం కూడా అనవసరం, అయిపోయింది. గతం గత. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్నదే మనం ఆలోచించాలి. ప్రస్తుతానికైతే ఫీజిబుల్గా వెళ్తుంది గవర్నమెంట్, గొడవలు లేకుండా ఫీజిబుల్గా. పథకాలంటూ ఏం రావట్లేదు కానీ ఇంప్రూవ్మెంట్ చేస్తారో అనుకుంటున్నాం మేము. పీస్ఫుల్గా అంతా బాగానే ఉంది. లాండ్ ఆర్డర్ విషయం ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. యూట్యూబ్లో ముందు ముఖ్యంగా మేము ఖాళీగా కూర్చున్నప్పుడల్లా యూట్యూబ్ చూస్తూ ఉంటాం. సాధారణంగా యూట్యూబ్లో చూస్తాం, ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. చాలా 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 కంట్రోల్ అయింది. యూట్యూబ్ కంట్రోల్స్ చాలా అయిపోయినాయి. అలా ఉండాలి. ఇప్పుడు ఒకరికొకరు తిట్టుకోవడం వల్ల ఉండే ప్రయోజనం ఏమి ఉండదు. రేపొద్దున మళ్ళీ వీళ్ళు తిడతాం మొదలు పెడితే రేపొద్దున వాళ్ళు వస్తే వాళ్ళు తిడతారు, లేదా వాళ్ళు కొడతాం మొదలు పెడితే వీళ్ళు కొడతారు. అలా కాకుండా పీస్ఫుల్గా వెళ్ళాలి. జీవితం అనేది ఎప్పుడు పీస్ఫుల్గా వెళ్ళాలి. అది చక్కగా జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. సార్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా అరెస్టులే కానీ, కొంతమంది రాజకీయ నాయకుల అరెస్టులే కానీ అందరినీ చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు పక్కా సాక్ష్యాధారాలు చూపించి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు, వాంటెడ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కావాలని చెప్పి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? చాలా రాంగ్ అది. ఎవరు చేసుకున్న కర్మగా వాళ్ళే అనుభవించాల్సి తప్పదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా వ్యవహారం చేయకూడదు. ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఆయన విషయం చెప్పాలంటే. ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న కేటరీ వాళ్ళే ఆయన ఓడిపోయాడు తప్ప ఆయన విధంగా చూసుకుంటే మాత్రం ఆయన డబ్బులు ఇవ్వడం, చెందటం, ప్రజల్ని చూసుకోవడం అంతా ఓకే. కానీ పక్కన వాళ్ళు కూడా ఉండాలి కదా మంచిగా. వాళ్ళే నాశనం చేస్తారు జగన్ గారిని. ఆయన ఓడిపోవడానికి ప్రథమ కారణం ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తప్ప ఆయన మాత్రం కాదు. అది సార్ ఇంకోటి, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తానని 2.0 చూపిస్తానని చెప్పి ఏ ఒక్కరిని విడిచిపెట్టిన సప్త సముద్రాల అవతల సరే లాక్కొచ్చి మరి విడిచిపెట్టనని చెప్పి ఈసారి బెదిరింపు చర్యలకు మాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అవి ప్రజలు హర్షించరండి. ఏదో అనుకుంటున్నారేమో కానీ ప్రజలు ఏమనుకుంటారు, దానివల్ల ఇంకా నెగిటివ్ అవుతారు. ఆయన పాజిటివ్ రాదు ఎప్పుడైనా సరే. నేను కొడతాను అంటే ఏమో ఈయన వచ్చి కొడతాడేమోరా బాబు అని అనుకుంటారు తప్ప పర్లేదా కొట్టరని అని అనుకుంటారా? అనుకోరు. అది కొద్దిగా ఆలోచించుకోవాలి. చేయాలనుకుంటే అది తర్వాత విషయం, ఎగ్గిన తర్వాత మాట్లాడుకోవచ్చు అవన్నీ. అసలు ముందు ఆ మాట రావడమే తప్పు. అట్లాంటివి రాకూడదు. ప్రజల్లో మనం ఏదైనా ఒక మెసేజ్ ఇస్తున్నామంటే, పై అధికారిగా ఒక మెసేజ్ ఇస్తున్నామంటే అది ప్రజలందరికీ వెళ్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఓడగొట్టారంటే కొన్ని కారణాలు అవి కూడా ఉన్నాయి. కొన్ని కారణాలు అవి కూడా ఉండడం వల్ల కూడా ఆయన ఓడిపోయాడు. అది గమనించుకోవట్లేదేమో వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే ఎందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళకి ఏం పట్టింది? నువ్వేదో చేసావు కాబట్టి చేస్తున్నట్టుండు. ఇప్పుడు నిన్న చూసాం యూట్యూబ్లో, తెనాల దగ్గర గంజాయి తాగుతూ పట్టుబడ్డ కుర్రోళ్ళని పోలీసు వాళ్ళు కొట్టారు. ఎందుకు కొట్టారు? వాళ్ళు ఏదో క్యాస్ట్ గురించి కొట్టలా వాళ్ళని. నువ్వు ఈ క్యాస్ట్ వాడువా, నువ్వు ఈ క్యాస్ట్ వాడు అని కొట్టలా. తిరగబడి కానిస్టేబుల్ని కొడితే కొట్టారు. మరి చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసేసుకుని కానిస్టేబుల్ని కొట్టేస్తే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? తొక్క తీసి నార తీయాలి ఒక్కొక్కరిని. అలా తీసిన రోజునే లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది తప్ప ఏదో మాటలు చెప్పేసి వ్యవహారం చేసి మావాడని చెప్పి పక్కకు తీసుకెళ్ళి వ్యవహారాలు చేయకూడదు. చట్ట ప్రకారం చేయకూడదు. పోలీసు వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. రెండోసారి అక్కడ ఏదైనా జరగాలంటే కూడా
ప్రజలు కూడా ఇలాంటి ఆకతాయి నా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచిస్తారు. బాబాయ్ పోలీసులతో పెట్టుకుంటే ఇరక్కొట్టేస్తారా బాబు, ఎందుకు వచ్చిందిరా అనే లైన్లో వస్తారు. ఎప్పుడైనా సరే భయపెట్టేవాడు భయపెట్టాలి, సర్ది చెప్పేవాడు సర్ది చెప్పాలి. భయపెట్టేవాడే సర్ది చెప్పితే కనుక పనులు అవ్వవు. అదే నిన్న పోలీసులు చేశారు, సూపర్ చేశారు. ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తాం పోలీసు వాళ్ళు మాత్రం. అదే 4 గోళ్ళ ఎంతసేపు చేసినా సరే బయట కనపడదు కాబట్టి వీళ్ళకి అలాగే చెలరేగిపోతున్నారు. అదే బయట ట్రీట్మెంట్ ఇచ్చేపాటికి ఖచ్చితంగా యువత ఈసారి పొద్దున్న ఎవరైనా సరే ఏదైనా తప్పు చేయాలంటే కూడా ఆలోచిస్తారు, ఆలోచించే వాళ్ళు కూడా చేసేటప్పుడు ఆలోచిస్తారు. అది 2 విధాలుగా ఉంటుంది. ట్రీట్మెంట్ ఉండాలి, ఒక్కోసారి కనబడాలి. యోగి ఆదిత్యనాథ్ గారికి ఈరోజు భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పేరు వచ్చిందంటే ఎందువల్ల వచ్చింది? ఆయన చేసేది న్యాయం. చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు, ఆ చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళు తోలు వాళ్ళు బొలుస్తున్నారు వాళ్ళు. అది జరిగేది. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి పాలన రావాలి. ఈ చట్టాలను చేతిలో తీసుకోవడం, లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం, ఇవన్నీ ఇంకా తగ్గిపోయిన, చాలా వరకు తగ్గిపోయాయి. ఇంకా రాకూడదు ఫ్యూచర్లో. ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అలాంటివి ఉండకూడదు. ఎవరిని ఇంట్లో వాళ్ళని అసలు ఆడపిల్లల్ని ఎవరిని తిట్టకూడదు. అదేంటి ఆ భాషే కరెక్ట్ కాదు, మనం చేసే తప్పు అది. అది మాత్రం కంట్రోల్లో ఉండాల్సిందే ఎప్పుడైనా సరే. ఏ పాలన చేసినా బాగుందిరా శబాష్, ఏదో లోపాల వాళ్ళు ఓడిపోయారు అనుకోవాలి తప్ప వీడు ఏంట్రా బాబు వీడు వచ్చాడు అమనాభూతులు తిట్టిస్తున్నాడు జనాలు చేత, అట్లా ఉండకూడదు కదా. అది ఇంకోటి నిన్నటి వరకు జరిగినటువంటి మహానాడు కార్యక్రమం, ఈ మహానాడు కార్యక్రమం పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత మహానాడికిను ఈ మహానాడికి ఉన్నటువంటి, ఎందుకంటే కూటమి ఏర్పడింది కదా, సో ఏంటి తేడా అంటారు? మహానాడు వల్ల ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయంట ఆంధ్ర రాష్ట్రం? మహానాడు అనేది వాళ్ళు ఎలా పాలించుకోవాలి ఏంటి అనేదే కదా కార్యక్రమం అనేది. వాళ్ళ ఎజెండా ఏంటి, ఎలా పాలించుకోవాలి అనేది అది ప్రతి సంవత్సరం జరిగేదే కదా. జరిగేది కాబట్టి వాళ్ళు ఇంకా మెరుగైన పాలన గురించే మాట్లాడుకుని ఉంటారని అనుకుంటున్నాం. మేమైతే గమనించలేదు కానీ మెరుగైన పాలన మళ్ళీ 4 ఏళ్ళ వరకు ఎలా చేయాలి ఏంటి, రేపొద్దున మళ్ళీ ఎలా నెగ్గాలి, ఇదే కదా. నారా లోకేష్ గారికి ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మొత్తం టీడీపీ పగ్గాలని నారా లోకేష్ గారికి ఇవ్వబోతున్నారు, వార్తలు వచ్చినాయి. కానీ ఇవ్వాల. ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? నారా లోకేష్ గారు అవకాశం ఇస్తే ఇవ్వాలి కదా, ఎదగాలి కదా మనిషి. ఆయన ఇదివరకు మీద సూపర్గా షైన్ అయ్యారు. మాట తీరు కానీ ఆయన పద్ధతే బాగుంటుంది. యాక్చువల్గా ఒక మినిస్టర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా లోకేష్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఆ మాట తీరు కావాలి. ఎప్పుడు చక్కగా మాట్లాడడం, చెందడం, కష్టాల్లో ఉన్న ప్రజలను దగ్గరికి తీసుకుని మాట్లాడడం, ఇవన్నీ రాజకీయ నాయకులకు ఉండవలసిన లక్షణాలు కదా. వాళ్ళు ఇళ్ళకి వెళ్తేనేమో కుక్కలను చూసినట్టు చూసే వ్యవహారం ఉండకూడదు కదా. అందువల్ల ఏంటంటే ఏది ఇచ్చినా ఆయన నెగ్గుకొస్తాడు. నాకు తెలిసినంత వరకు కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ అన్నీ నెగ్గుకొస్తాడు. మంచి తెలివిగల ఆయన, చదువుకున్న ఆయన. ఇంకేం కావాలి? ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా దగ్గర పడుతుంది, ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పు ఎటువంటిది లేదు. సూపర్గా సక్సెస్ అవుతారు కూడా. ఫైనల్గా ఒక ప్రశ్న, ప్రస్తుతం పథకాలు లేవని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని